అందరికీ నమస్కారం. ఈరోజు భోగి అనగా మకర సంక్రాంతిలో మనం అందరం అడుగుపెట్టాం. ఈ మకర సంక్రాంతి రోజున మీరు అందరూ కూడా చక్కగా భోగి పండగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడాను సంక్రాంతి పండగ అంటే పండగకి వారం రోజుల ముందు, పండగ వెళ్ళిపోయాక మరొక వారం రోజుల తర్వాత కూడా చాలా హడావిడి ప్రజల్లో ఉంటుంది. హడావిడి అంటే మరి సుదూర ప్రాంతాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి వారి సొంత గ్రామాలకు చేరుకోవడానికి, వారి కుటుంబాల్లో కలవటానికి, పండగని ఘనంగా జరుపుకోవడానికి మరి ఎన్నో వ్యయ ప్రయాసాలతో కష్టాలు పడి, నానా అవస్థలు పడి ప్రయాణంలో వాళ్ళ బాధలు చూస్తూ ఉంటే చాలా వర్ణించలేనటువంటి బాధలు. మరి ఈ సందర్భంగా ప్రైవేటు ఏవైతే బస్సులు ఉన్నాయో ప్రైవేటు యాజమాన్యము రూపాయికి ₹3 చొప్పున వసూలు చేసి ప్రజలపై విపరీతమైనటువంటి భారం మోపి విపరీతంగా దోచేస్తూ ఉన్నారు. మరి ఈ దోపిడీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రజల సౌకర్యార్థము ఆ బస్సుల్ని ప్రభుత్వమే తీసుకోవచ్చు కదా. ఏదో లీజుకో, అద్దెకో, ఏదో ఒక వారం 10 రోజులు లేకపోతే 10-15 రోజులు తీసుకుంటే వీటిని వచ్చి పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఆలోచన చేయకుండా ప్రైవేటు వ్యక్తులకి మీరు కొమ్ము కాస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రజల జాబుల్లో నుంచి లాగేసి గుంజేస్తూ ఉన్నారు విపరీతంగా. ఇది చాలా దారుణం. ఇప్పుడే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే. ఏం తెలీదా? పండగకి వారం రోజుల ముందు నుంచి ప్రణాళికలు ఉంటాయి అని ప్రభుత్వానికి తెలుసు. కానీ ఎందుకు? అక్కడ పెట్టుబడిదారులు హ్యాపీగా బ్రతకాలి, వాళ్ళు దోపిడీ చెయ్యాలి, వాళ్ళకు బలైపోవాలి జనాలు. అది కూడా బలహీనత. పండగ అనే ఉద్దేశంతో ప్రజలు ఏ విధంగా అయినా సరే ఎంతైనా టికెట్లు కొంటారు, ఎంతైనా చేస్తారు, ఏమైనా ముందుకెళ్తారని ఒక ప్రజల తాలూకా ఒక సెంటిమెంట్ బలహీనతని ప్రైవేటు వ్యక్తులందరూ కూడాను ఈ బస్సుల యాజమాన్యం విపరీతమైనటువంటి వాళ్ళ దోపిడీ చేసి వాళ్ళ జాబులు ఖాళీ చేస్తూ ఉంది. ఈ సందర్భం ప్రభుత్వమే ప్రత్యేకించి దాన్ని పరిశీలన చేసి పట్టించుకొని ప్రభుత్వ ఆధీనంలో ప్రైవేటు యాజమాన్యాన్ని చేతిలో ఉంచుకొని ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణానికి అవసరమైనటువంటి ఇవన్నీ వసతులన్నీ కల్పించడానికి మీరు తలుచుకుంటే ఏమాత్రమని నేను అడుగుతూ ఉన్నాను. ఏమాత్రం ప్రభుత్వం తలుచుకుంటే ఏమాత్రం అది చిన్న విషయమే. కనుక ప్రజల తాలూకు కష్టాలు, సౌకర్యవంతమైన ప్రయాణానికి అవసరమైనటువంటి జాగ్రత్తలు, వాళ్ళకి అవసరమైనటువంటి సౌకర్యాలు